వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నేత మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిల మీద తీవ్ర ఆగ్రహం ఉంది. తెలుగుదేశం పార్టీకి కావచ్చు, జనసేనకు కావచ్చు. కానీ వాళ్ళ తప్పుని ఎత్తి చూపెట్టాలంటే కరెక్ట్ అయినటువంటి కేసు పట్టుకోవాలి, కరెక్ట్ అయినటువంటి డేటా పట్టుకోవాలి. వాళ్ళ మీద ఫస్ట్ అదేది మదనపల్లి ఫైల్స్ ఏకంగా డీజీపీ చీఫ్ సెక్రటరీ పరుగులు పెట్టుకుంటూ వెళ్ళారు. వాళ్ళే తగలబెట్టేశారు. చివరికి ఎవరో ఉద్యోగిని పెట్టారు. దాంట్లో పేపర్లలో రాశారు కానీ వీళ్ళిద్దరిని ఎందుకు అరెస్ట్ చేయలేదు? నిజంగా చేస్తుంటే చెయ్యరు. ఏంటంటే అందులో ఏం కనబడదు. ఓ పక్కన డేటా ఉంటుందని తెలుసు. ఇదంతా వాళ్ళు పెద్ద స్థాయిలో ఉన్నారు, ప్లస్ కోర్టుల దాకా వెళ్ళగలరు కాబట్టి వాళ్ళ జోలికి వెళ్ళలేకపోయారు. ఆ తర్వాత అటవీ భూముల ఆక్రమణ అన్నారు. దాంట్లో ఫైనల్గా ఏమైంది నివేదిక? ఎందుకని వీళ్ళిద్దరిని అరెస్ట్ చేయలేదు? అందులో మైనింగ్లో కుంభకోణాలు అన్నారు. మరి ఎందుకని అరెస్ట్ చేయలేదు అంటే ప్రతి దాంట్లో పేపర్లలో రాస్తున్నది, టీవీల్లో మాట్లాడుతున్నది, లేకపోతే బయట చేస్తున్నది ఒకటి, కరెక్ట్గా అక్కడ లేదు. ఇప్పుడు లిక్కర్ కుంభకోణం అట్లాంటి ప్రచారమే చేశారు. లిక్కర్ది వచ్చేటప్పటికి ఓ పక్కన కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అని ఓ విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు చెప్పడం, అసలు నాకేం సంబంధం లేదని మిథున్ రెడ్డి చెప్పడం. బట్ ఏదైతే ఇదివరకు డ్రగ్స్ కనుక యుగాండాకో నైజీరియాకో వెళ్ళి కొనేది ఒకళ్ళు, తీసుకొచ్చేది ఒకళ్ళు, మధ్యలో తెచ్చేది ఒకళ్ళు అంటూ ఒక పెద్ద మ్యాప్లు వేసి పేపర్లు ఎట్ట వార్తలు రాశారు. అట్లాగే మిథున్ రెడ్డే మొత్తం వ్యవహారం నడిపిస్తున్నాడు అన్నటువంటి కోణంలో రాసుకొచ్చారు. ఫైనల్గా దాని మీదన కేసు అడిగితే ఇది బెయిల్, ముందస్తు బెయిల్కి మిథున్ రెడ్డి హైకోర్టుకి వెళ్తే అబ్బే మేము అసలు ఎఫ్ఐఆర్లో చూపించలేదు కదా, చూపించకుండా బెయిల్ ఎట్లా ఇస్తారు అన్నారు. అయిపోయింది. తర్వాత మళ్ళీ పేపర్లో ఏం రాశారు? కేసు అందుకని కొట్టేసింది కోర్టు. కొట్టేస్తే తర్వాత ఏం చెప్తున్నారు మళ్ళీ పేపర్లో? మిథున్ రెడ్డి ఉన్నాడు వెనకాల, అతన్ని విచారించబోతున్నారు. తర్వాత మిథున్ రెడ్డి సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. సుప్రీంకోర్టు ఇప్పుడు అతన్ని అరెస్ట్ చేయొద్దని స్టే విధించింది తాత్కాలికంగా. ఫైనల్ ఇష్యూని చూస్తానంటుంది. తద్వారా అంటే ప్రభుత్వం వేసిన ఎత్తుకి పై ఎత్తేసి సక్సెస్ అయ్యాడు తను.